వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. జిందాల్ భూసేకరణకు సంబంధించి నష్టపరిహార చెక్కులు ఇప్పటికీ అందకపోవడంతో నిర్వాసితులు ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు నివాసానికి చేరుకొని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నెల 13న చెక్కులు ఇస్తామని హామీ ఇచ్చినా అమలు కాలేదని వారు ప్రశ్నించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్సీ రఘురాజు హోంమంత్రి, జిందాల్ యాజమాన్యం, ఆర్డీఓతో ఇప్పటికే మాట్లాడినట్లు తెలిపారు. మరో 2-3 రోజుల్లో చెక్కుల పంపిణీపై స్పష్టత వచ్చి నిర్వాసితులందరికీ నష్టపరిహారం అందజేస్తారని భరోసా ఇచ్చి ఆందోళనకారులను శాంతింపజేశారు. మరి ఈరోజు 26వ తేదీ వచ్చింది. మరి ఇంతవరకు ఎటువంటి ఆచూకీ జరగలేదు. మరి మన నాయకులకే కదా, మన నాయకుడు నమ్మే ఆయన అంతస్తులు మనం తిరుగుతున్నాం కాబట్టి ఈరోజు మా పరిస్థితి ఏంటి అని మనందరం నిలదీసానికే ఈరోజు ఆసన్నమైంది. కాబట్టి మనం అందరం కలిపి మన రాజుగారినే ఈ విషయాన్ని అడగాలి. సార్, మరి మీ మాట విని ఆ రోజు సెటిల్మెంట్ అని హోమ్ మినిస్టర్ గారు చేశారు. మరి ఇంతవరకు కూడా మాకు 12, 13 అన్నారు, 15 అన్నారు. ఈ రోజు వరకు మాకేమీ రాలేదు. ఏంటి సార్, మరి మీరు ఎంతవరకు పోరాడారు? మీకు తెలిసింది ఏంటి? మాకు విషయాలు ఏంటి చెప్పండి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమస్యలు ఏంటి అనేది మాకు కొద్దిగా వివరించి చెప్పాలి. మరి మీకు తప్ప మాకు వేరే ఆధారం లేదు. మిమ్మల్ని నమ్ముకొని 375 రోజులుగా మీ వెంటే తిరుగుతున్నాం కాబట్టి మాకు న్యాయం చేయాలని మిమ్మల్ని కోరుకోవడం కోసం మేము వచ్చాం. అందుకోసం మా ఎమ్మెల్సీ రఘురాజు గారు మరి మా కోసం ఆ రోజు హామీ ఇచ్చారు. మరి అలాగే 375 రోజులు కూడా మా కోసం కష్టపడి తిరిగారు. రాత్రనక పగలనక ఎంతో డబ్బు ఖర్చు పెట్టి కూడా మా కోసం అహర్నిశలు స్పందించారు. మరి చివరికి హోమ్ మినిస్టర్ గారు స్పందించారు. హోమ్ మినిస్టర్ గారు 3 సార్లు కూడా మన రైతులతో సమావేశం కూడా ఏర్పాటు చేశారు. మరి ఫైనల్ మీటింగ్లో ఎకరాకి 2,50,000 ఇస్తాము, ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. అది కూడా 13వ తేదీని కంపల్సరిగా జరిపిస్తాను, నేను వాళ్ళు ఇవ్వకపోతే నేనైనా వచ్చి అక్కడ కూర్చుంటాననే హామీ కూడా మరి హోమ్ మినిస్టర్ గారు ఇచ్చారు. మరి గౌరవనీయులైన హోమ్ మినిస్టర్ గారు మరి 13వ తేదీ పోయింది, 15 పోయింది, 16 పోయింది, ఈరోజు 20వ తేదీ వచ్చింది. మరి మీరు దానికి సమాధానం మా ఎమ్మెల్సీ గారిని మేము అడగడానికి ఈరోజు వచ్చాము. మరి ఎమ్మెల్సీ గారు మరి మా అందరి బాధలు తెలిసిన వాళ్ళు కాబట్టి మరి మా సమస్యలను అర్థం చేసుకొని మాకు న్యాయం చేయాలని ఇక్కడికి వచ్చాం. మరి దయచేసి ఎమ్మెల్సీ గారు మరి జరిగింది ఏంటి, ఎందుకు ఈ జాప్యం జరుగుతుందన్న విషయాన్ని మాకు చెప్పాలని మేము ఆయన కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఏదైతే ఈరోజు మీరు వచ్చి మరి ఆ రోజు ప్రభుత్వం అవనండి, మేము అవనండి ఇచ్చిన హామీ మరి 3వ తారీఖుని మరి ముఖ్యమంత్రి గారు భూమి పూజ చేస్తారు. 13వ తారీఖు కల్లా 10 రోజుల్లో మరి మీ అందరికీ కూడా చెక్కుల రూపాన్ని మరి మీ అందరికీ ఎంత అయితే ఇవ్వాల్సి ఉందో అంతా కూడా ఇస్తామని ఆ రోజు గౌరవ హోంమంత్రి గారు అయితే అవనండి, మన జిల్లా మంత్రి గారు అయితే అవనండి, అలాగే జిందాల్ యాజమాన్యం అందరూ కలిసి కూర్చొని ఒక నిర్ణయం చేసుకోవడం మరి అందరికీ తెలిసిన విషయం. ఆ రోజు అలా మాట చెప్పారు కాబట్టి 3వ తారీఖున మా అందరం వెళ్ళి భూమి పూజ కోసం వెళ్ళడం కూడా జరిగిన తర్వాత ఆ రోజు డయాస్ మీద కూడా హోంమంత్రి గారితో నేను చెప్పించాను. అమ్మ, మనం ఎప్పుడు ఇస్తామని చెప్పండి అని నేను అడగగాను. 15 రోజుల్లో మనందరికీ కూడా చెక్కులు ఇస్తామని చెప్పారు. ముందుగా ఏమన్నారంటే 3వ తారీఖు కల్లా మనకి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేసేస్తామని చెప్పాలి. ముందుగా చెప్తే మనందరం ఏమన్నామంటే అలా కాదమ్మా, అందరికీ కూడా చెక్కుల రూపాయలు ఇస్తే ఈరోజు ప్రభుత్వం ఇంత ముందుకొచ్చి కంపెనీ వాళ్ళతో మాట్లాడి మళ్ళీ రైతులు డబ్బు ఇస్తున్న విషయం తెలియాలి, ప్రభుత్వానికి కూడా ఒక గుర్తింపు రావాలి, మంచి పేరు రావాలి. మరి మీరందరూ కష్టపడ్డారు కాబట్టి మీరందరూ కష్టానికి అందరికీ కూడా ఒక విలువ వస్తుంది, రైతుల్లో మీరందరూ చేశారని ప్రజలకు తెలుస్తుంది. నాకు ఉద్దేశంతో చెక్కుల రూపాన్ని ఇవ్వమంటున్నామంటే అది కూడా మంచి నిర్ణయం అని చెప్పి చెక్కుల రూపాన్ని ఇస్తామని చెప్పడం ఆ రోజు జరిగింది. 3వ తారీఖున అంత వర్షం అయినా మనందరం కూడా వెళ్ళి ఆ కార్యక్రమం ఏదైతే ఏర్పాటు చేశారో గౌరవ ముఖ్యమంత్రి గారి మీద, అలాగే హోంమంత్రి గారి మీద, లోకేష్ గారి మీద ఉన్న అభిమానం కొద్దీ మనందరం కూడా వెళ్ళి ఆ కార్యక్రమం కూడా విజయవంతం చేయడం. తర్వాత ఏంటంటే ఎవరెవరికి చెక్కులు ఇవ్వాలి ఏంటి అన్నది కొంత ఎక్సర్సైజ్ అయితే జరుగుతూ ఉంది. తర్వాత కూడా నేను మళ్ళీ హోంమంత్రి గారిని విజయవాడ వెళ్ళి కలిసినప్పుడు ఏమనుకున్నా అంటే కోర్టులో కేసులు అవి ఉన్నాయి కదా, మరి వాటి పరిస్థితి ఏంటంటే అన్నీ కూడా లాయర్ల దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడడం జరిగిందని కూడా వెళ్ళి హోంమంత్రి గారితో మాట్లాడాను. అలాగే జిందాల్ ఎవరైతే ఉన్నారో జిందాల్కి సంబంధించిన అధికారి మరి కనకారావు గారితో కూడా మాట్లాడాను. ఎవరైతే పేర్లు అన్నీ ఉన్నాయో ఇందులో కొన్ని చిన్న డిస్టర్బెన్స్ తగులు ఉన్నాయి, ఆ లిస్టులన్నీ కూడా అడిగితే మరి మీ అందరితో కూడా అటువంటి అన్నీ కూడా రాయించవడం జరిగింది. ఇచ్చిన తర్వాత పేమెంట్స్ ఎవరెవరికి పెట్టాలంటే తగులు లేని పేర్లన్నీ అడిగారు. ఆ లిస్ట్ కూడా
నేను ఇవ్వడం జరిగింది. ఇప్పటికే వారం రోజులు దగ్గర 10 రోజులు అయింది నేను ఇచ్చే లిస్టులన్నీ కూడా. అలాగే మొన్న ఏదైతే విజయనగరంలో మీటింగ్ జరుగుతుందో మీటింగ్ అప్పుడు కూడా మరి నేను ఆర్టీఓ గారిని అడిగాను. ఆర్టీఓ గారు అంటే ఈ ఎస్ఐఆర్ ప్రోగ్రామ్ ఓట్ల నమోదు కార్యక్రమంలో కొంచెం బిజీ అయిపోయింది సార్, మన 15వ తారీఖు వరకు ఇది ఇమీడియట్గా కూర్చొని తయారు చేస్తామని చెప్పారు. ఆర్టీఓ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఆ రోజు హోమ్ మినిస్టర్ గారితో కూడా నేను కూడా ఒక విషయం కలిపితే అన్నీ కూడా రెడీ చేస్తున్నాను ఆవిడ ఒక మాట చెప్పడం. అలాగే ఆ రోజు పత్రికా ప్రెస్లో కూడా మీటింగ్లో కూడా ప్రెస్ మీట్లో కూడా ఆవిడ చెప్పారు చెక్కులు అయితే రెడీ అయిపోయి మేము ఒక డేట్ పెట్టి ఇవ్వడమే ఇంకా ఆలస్యం ఉందని ఆవిడ పత్రికలు కూడా చెప్పారని చెప్పి నాకు TV5 రిపోర్టర్ కూడా చెప్పడం జరిగింది. అలాగే నిన్న కూడా కనకారావు గారితో మొన్న మాట్లాడడం జరిగింది. మరి ఇవన్నీ కూడా ఏంటంటే ఈ చిన్న విషయం కాదు, ఇవన్నీ కూడా ఒకటి క్లియర్గా రాసుకొని రెవెన్యూ వాళ్ళు అటు జిందాల్ కంపెనీ యాజమాన్యం కూడా అన్నీ కూడా తయారు చేస్తున్నారు అనేసి నేనైతే అనుకుంటున్నాను. హోమ్ మినిస్టర్ గారి మాటల్లో అయితే చెక్కులు రెడీ అయిపోయి అన్నారు. అయిపోయాయి కాబట్టి ఏదో ఒక డేట్ పెట్టి మళ్ళీ వాళ్ళందరూ కూడా ఉండి ఒక కార్యక్రమం చేసి చేద్దామని. నాకైతే ఏమన్నారంటే హోమ్ మినిస్టర్ గారు కలిసినప్పుడే 13వ తారీఖునే మరి డిఆర్సీ మీటింగ్ అని ఉంటుంది. డిఆర్సీ మీటింగ్ 13వ తారీఖునే ఉదయం మీటింగ్ పెట్టుకొని మధ్యాహ్నం చెక్కులు ఇచ్చేద్దాం నాతో అయితే మేడం గారు చెప్పారు. తర్వాత డిఆర్సీ మీటింగ్ 14 పోస్ట్పోన్ అయింది. 14 తర్వాత మళ్ళీ 16 మీటింగ్ అయింది. కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందకండి, మన చెక్కులు రెడీ అవుతున్నాయి. మనకి ఏదైతే ఇస్తా ఉన్నారో అది హామీ ఇచ్చారో అవన్నీ కూడా నెరవేరుతాయి. అంతేకాకుండా ఈ వారం 10 రోజుల్లోనే మన చెక్కులు అందుకున్న తర్వాత మళ్ళీ మనందరం కూడా విజయవాడకి వెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి గారిని లోకేష్ గారిని కూడా కలిసి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఎవరు కూడా ఇందులో అధైర్యపడక్కర్లేదు. మీకు రావాల్సినంత కూడా మీకు అందులో త్వరలోనే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అందరి తరఫున. ఎవరు భయం వచ్చిందే